దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఆయన సన్నిధిని ఆయన మనకిచ్చినందుకు మనం కృతజ్ఞులమై మరొకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ దినమున ప్రార్థన అనేటువంటి అంశమును మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉంటాయో వాటిని మనము ఈ దినమున చూద్దాం. దైవజనుడు యెహోషువ దేవునికి ప్రార్థన చేశారు, యెహోవాకు ప్రార్థన చేశారట. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఎవరు వినుచుండగా? యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు. బాగా గమనించండి, ఇశ్రాయేలీయులు యుద్ధము చేస్తున్నారు. అక్కడ చక్కగా వ్రాస్తున్నాడు, ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించినటువంటి దినమున ఇశ్రాయేలీయుల ఎదుట యెహోషువ ప్రార్థన చేస్తున్నాడట. అంటే ఈ ప్రార్థన యొక్క మర్మాన్ని మనము గమనించినట్లయితే, ఈ ప్రార్థన ఇశ్రాయేలీయులకు ధైర్యాన్ని ఇచ్చేందుకొరకు దేవునిని ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ధైర్యపడి యుద్ధములో విజయం సాధించినట్లుగా, యుద్ధములో ఏమాత్రం కలవరం లేకుండా ఉండినట్లుగా, యుద్ధము కొనసాగునట్లుగా, ఆగకుండా కొనసాగునట్లుగా. బాగా గమనించండి, చాలామందికి బలహీనతల్లో బలపరచబడాలనే ఆశ ఉంటుంది, కానీ కొంచెం ఆలస్యంగా సమాధానం వస్తే అబ్బో వారు ఎంతగా బలహీనమైపోతారో, ఎంతగా దేవునికి దూరం అయిపోతారో. ప్రియమైన వాళ్ళారా, అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులు యుద్ధము చేస్తున్నారు అమోరీయులతోటి. దేవుడే వాళ్ళని, అమోరీయులను ఇశ్రాయేలీయులకు అప్పగించారంట. ఆ పైన మనం చదివినట్లయితే 11వ వచనంలో పారిపోచుండగా, ఎవరు? శత్రువులు పారిపోచుండగా వారు అదే కాకువచ్చు వరకు యెహోవా వారు ఆకాశము నుండి గొప్ప వడగండ్ల వాన వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయి, ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఎంత గొప్ప ధైర్యాన్ని దేవుడు తన ప్రజలకి ఇస్తున్నాడో ఒక్కసారి మనము గమనించుదాం. యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇశ్రాయేలీయులు, కత్తి పట్టుకొని శత్రువులను, అమోరీలను వాళ్ళని చంపుతూ ఉన్నారు. అయితే చంపుతూ ఉన్నప్పుడు, వాళ్ళు చస్తూ ఉన్నప్పుడు వీళ్ళకు కొంచెం సంతోషంగానే ఇంకా హుషారుగా చేయాలని అనుకొని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎంత చక్కటి విషయాన్ని తెలియజేస్తానంటే, ఈనాడు మనకు కూడా ధైర్యము కలుగునట్లుగా, మనము కూడా శత్రువుతో పోరాడుతున్నప్పుడు ఆ శత్రువు నుంచి మనకు విజయము కలుగుట కొరకు,
ఆ శత్రువును జయించేందుకు కొరకు మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? శత్రువులు పారిపోతున్నారంట. పారిపోతున్న వాళ్ళని పారిపోనివ్వకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? పైనుంచి ఆకాశము నుండి వడగండ్ల వానను కురిపిస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వడగండ్ల వాన కురిసినప్పుడు శత్రువులు చనిపోతున్నారు. శత్రువులు చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారు శత్రువులు అని మనము గమనించినట్లయితే, ఇశ్రాయేలు కత్తి చేత చంపిన వారి కంటే, ఇశ్రాయేలీలు కత్తి చేత చంపిన వారి కంటే ఈ వడగండ్ల వాన వలన చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారట. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుంది? శత్రువుని దేవుడు ఆ విధంగా హతమారిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. అయితే ఆ యుద్ధము ఆగకూడదు, ఆ యుద్ధము ఆగకూడదు, అది కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇశ్రాయేలుకి ఇంకా ఉత్తేజము, వారు ఉత్తేజముతో శత్రువుతో యుద్ధము చేసేందుకు కొరకు, శత్రువును నాశనము చేసేందుకు కొరకు వారికి కనువిప్పు కలగాలనేటువంటి ఉద్దేశంతో దైవజనుడైనటువంటి యెహోషువ, ఇశ్రాయేలు ప్రజల నాయకుడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి నాయకుడైన యెహోషువ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈనాడు దైవజనులు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనను వినినటువంటి ప్రజలకు ఒక గొప్ప ఉద్యోగము, సంతోషము, ఆదరణ, నెమ్మది కలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము దేవుని సేవకులముగా మందిరములో మోకరించి ప్రార్థన చేస్తుంటే విశ్వాసులైన మీకు ఏం కలగాలంటే, అయ్యో దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు, మాకు మన కొరకే ప్రార్థన చేస్తున్నారు. అంతేనా? దైవ సేవకులు మన కొరకే ప్రార్థనలు చేస్తున్నారు, మన కొరకే కన్నీరు కారుస్తున్నారు, మన కొరకే దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు అని వారు గుర్తించి వారు కూడా వచ్చి మోకరించి ప్రార్థనలో ఏకీభవించేవారుగా ఉండాలి. నేను ఇదివరకు చెప్తూ ఉండేవాడిని, ఒక త్రాగుబోతు భర్త ఉన్నాడు. ఆయన లారీ డ్రైవరు 15 రోజులు పనిచేస్తాడు, 15 రోజులు ఇంటి దగ్గర ఉంటాడు. అయితే పని చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు తాగుతూనే ఉంటాడు, ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ తాగుతుంటాడు. 15 రోజులు ఇంటి దగ్గర తాగి భార్యని ఇష్టానుసారం కొట్టి ఇష్టానుసారంగా ఆమెని కలవరపరిచేవాడు. అయితే ఆమె ఏనాడు కూడా భర్త ఆ విధంగా హింసిస్తున్నా ఆ భర్తని అవమానించకుండా, ఎదురు మాట్లాడకుండా దేవునికి ప్రార్థన చేసుకుంటూ సహిస్తూ ఉండేది. అయితే ఒకసారి 15 రోజులు అయిపోయింది, ఇక డ్యూటీకి వెళ్ళిపోయాడు. అయితే భర్త డ్యూటీకి వెళ్ళగానే ఈమె ఏం చేసిందంటే, ఎంతో ఫ్రెష్గా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని మరి గదిలో బైబిల్ ముందు పెట్టుకొని మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, నా భర్త త్రాగుతాడయ్యా, మత్తు పదార్థాలతో జీవిస్తాడయ్యా, అసలుకే డ్రైవింగ్ చేస్తాడు, మరి ఎక్కడ ఏ చెట్టుకు గుద్దేస్తాడో లేకపోతే ఏ పిల్లల మీద వాహనాన్ని ఎక్కించేస్తాడో, అయ్యా నా భర్తని నీవే కాపాడయ్యా, ఆయనకి మెలకువను దయచేయండి, మంచి డ్రైవింగ్ దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, శక్తినివ్వండి, కాళ్ళలో శక్తినివ్వండి, చేతుల్లో శక్తినివ్వండి, కనుచూపు కరెక్ట్గా ఉండేలా చేయనని కన్నీళ్ళతో తన భర్త కొరకు ప్రార్థన చేస్తుంది. పోయాళ్లే, ఇక 15 రోజులు నాకు రెస్ట్, హాయిగా ఉండొచ్చు అని అనుకోలే ఆమె. అలా అనుకోలా. కొంతమందికి అలాంటి భర్తలు ఉన్నారనుకో, వాళ్ళు పోయాడు, నష్టపోయాడు. 15 రోజులు హాయిగా తిని నిద్రపోవచ్చు అనుకుంటారు. కానీ ఈమె ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నది. నీళ్ళతో ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా జరిగింది ఏమిటంటే, వెనకాల మరొకరెవరో
ఆమెతో కలిసి స్తోత్రం అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా ఆమెకి వినిపించింది. అయితే ఆమెకి ఎందుకు తట్టుకోలేక వెనక్కి తిరిగి చూస్తే వెనకాల ఆమె భర్త మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాడు. ఆశ్చర్యం వేస్తుంది. ఎలా జరిగింది ఇది? ఎలా ఇది సంభవం? ఎట్లా సంభవం ఇది అని అనుకుంటూ ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, అందుకనే బైబిల్లో చెప్తాడు ఏమని, అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి, వాక్యము లేకుండానే మీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా వారిని రాబట్టవచ్చు. మీ పవిత్రమైన ప్రార్థన, మీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా వారిని మీరు రాబట్టవచ్చు అని మరి వాక్యం చెప్తుంది. ఈనాడు అనేక కుటుంబాల్లో అనేక మంది త్రాగుబోతు భర్తలు ఉన్నారు. దేవుడు అంటే ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధికి రాని వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క భర్తలైనా, ఏ ఒక్క స్త్రీ అయినా దేవుని మందిరానికి తీసుకుని రాగలిగేటువంటి వ్యక్తి ఉన్నారంటే కనబడటం లేదు. కనబడట్లా. వాళ్ళు మాత్రం హాయిగా వస్తున్నారు, పోతున్నారు. మిమ్మల్ని ఏదో అంటున్నాను మీరు అనుకోమాకండి. నేను జనరల్గా అందరి గురించి చెప్తున్నాను. కొంతమందికి ఏదో నా గురించి చెప్పాడు వాక్యం అనుకొని నాకు దూరం అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నో, అలాగేం కాదు, వాస్తవాలు చెప్తున్నాను. ఈమె ఈ మోకరించి ప్రార్థన చేస్తున్న ఆమె భర్త ప్రార్థన చేస్తూ ఉండగా, కన్నీరు కారుస్తూ ఉండగా, మోకరించి ఉండగా చూసి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ప్రార్థన ముగించుకున్న తర్వాత, ఏంటండి మీరెప్పుడు మారు మనసు పొందారు? మీరెప్పుడు దేవుని నమ్ముకున్నారు? డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు మరి వెళ్ళకుండా వచ్చేస్తారేమిటి? ఏమైందని భర్తను అడిగితే ఆమె చెప్పిన మాట, అమ్మా నేను వెళ్ళేసరికి నేను ఆలస్యంగా వెళ్ళాను. వేరొక డ్రైవర్ వచ్చేసి నేను ఎక్కవలసిన డ్యూటీ వాడు ఎక్కి వెళ్ళిపోయాడు. మరలా కొంచెం నేను యజమాని దగ్గర అడ్వాన్స్ తీసుకొని బాటిల్ కొనుక్కొని తాగి నేను ఇంటికి వచ్చాను. వచ్చేసరికి నీవు ప్రార్థన చేస్తున్నావు. ఏమని చేస్తావు అంటే, నా భర్తను కాపాడు, నా భర్తను రక్షించు, నా భర్తకు మెలకువ దయచేయి. నా భర్త త్రాగుతాడయ్యా, మత్తు పదార్థాల చేత ఆయన డ్రైవింగ్ చేస్తుంటే ఏ ప్రమాదం జరుగుద్దో, ఎవరికి ప్రమాదం జరుగుద్దో, ఏ చెట్టును కొట్టేస్తాడో అని నువ్వు ప్రార్థన చేస్తున్నావమ్మా. నువ్వు చేస్తున్న ప్రార్థనకు నా గుండె కరిగిపోయింది. నువ్వు చేస్తున్న ప్రార్థన నా మనసును మార్చేసింది. నన్ను తిట్టకుండా, నాకే విధమైన ప్రమాదము కలగకుండా, నేనే విధమైన గాయాల పాలు కాకుండా ఆరోగ్యంగా నేను చేసే డ్యూటీలో నేను ఉండాలని నా కొరకు నువ్వు ప్రార్థన చేసావే, ఆ ప్రార్థన నా హృదయాన్ని మార్చేసిందమ్మా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా బ్రతుకును మార్చిందమ్మా. నేను తెచ్చుకున్నటువంటి ఆ బ్రాందీని లేక ఆ సారాని, ఆ సీసాని రోడ్డు మీదకి విసిరి కొట్టాను. నీ వెనకాల మోకరించానమ్మా. ప్రార్థన యొక్క ఫలితం. ప్రార్థన చేస్తూ ఉండగా అది కొనసాగితే ఎంత గొప్ప ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు మరి ఒక్కసారి మనము గమనించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోషువ ఏం చేస్తున్నాడు? దైవజనుడైన యెహోషువ ఏం చేస్తున్నాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు వెనకడుగు వేయకుండా, ఇశ్రాయేలీయులు సైన్యము వెనకడుగు వేసి మరి యుద్ధములో శత్రువుల చేతికి అప్పగించబడకుండా శత్రువును హతమార్చాలని, శత్రువులకు భయము కలిగించాలని, మరి వీరికి ధైర్యము కావాలన్న ఉద్దేశముతో దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సాయంత్రం పూట్ల నా పిల్లలు ప్రార్థన చేస్తుంటే
ఆ తల్లి వచ్చి వాళ్ళ వెనకాలే కూర్చొని మోకరించి వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుంది. అది నాకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. మేము ప్రార్థన చేస్తే మీరు ప్రార్థన చేస్తారు, అవునా? మేము కోప్పడి తిట్టుకుంటూ ఉంటే మీరు దూరం అయిపోతారు. మేము ప్రార్థన చేస్తుంటే వచ్చి, అయ్యా ఈ బిడ్డలు చేస్తున్న ప్రార్థన మాకు దీవెనకరంగా మలచండి, వీరి వల్ల మా కుటుంబాలు బాగుపడాలి, వీరి వల్ల మా సంఘం బాగుపడాలి, వీరి వలన మా సంఘానికి సమాధానం కావాలి, మా కుటుంబాలలో నెమ్మది కలగాలి అని మీరు కూడా వచ్చి ఏకీభవించారనుకో, ఎట్లుంటుందో చెప్పండి? ఎలా ఉంటుంది సంఘం? ఎలా ఉంటుంది మీ కుటుంబ వ్యవస్థ? మీ పిల్లలు ఏ విధంగా ఉంటారు? మీ పిల్లలు ఏ విధంగా దేవుని వలన ఆశీర్వదించబడతారు? ధైర్యాన్ని కలిగించేలాగా దేవుడు ఏం చేస్తాడంట? వడగండ్ల వర్షాన్ని కురిపించాడంట. ఎవరి మీద? శత్రువుల మీద. ఈరోజు త్రాగుబోతు భర్తలు, త్రాగుబోతులు, వ్యభిచారులు, దుండగులు, మరి దేవునికి దూరమైనటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని నాశనం చేసేందుకొరకు దేవుడే వెనకాడు. ఎందుకనంటే ఆయన బిడ్డలు ఆయన వలన ధైర్యము తెచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన బిడ్డలు ఆయన వలన ధైర్యము తెచ్చుకోవాలి. వారు శత్రువుతో పోరాడేవారుగా ఉండాలి, శత్రువును జయించేవారుగా వారు ఉండాలి. నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ప్రభువా నేను ఎట్లాగ వివరించాలి బిడ్డలకు, ఎట్లాగ నేను చెప్పాలి నాయనా అని ప్రభును అడుగుతూ ప్రభు దగ్గర మొరపెడుతూ ఉంటే ఈ సంగతులు దేవుడు ప్రార్థన యొక్క ఫలితాలు ఎలాగుంటాయో ఇక్కడ నాకు తెలియచేసి ఉన్నాడు. ఇక్కడ జరిగింది ఏమిటో చూడండి. యెహోషువ ఇశ్రాయేలు ఎదుట యెహోవాకు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి వాళ్ళు గ్రహించేలాగా ఏమంటున్నాడు? ఏ సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువ, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువ. చూడండి దైవజనుడు ఏమన్నాడు? గద్దిస్తున్నాడు. ఎవరిని గద్దిస్తున్నాడు? సూర్య చంద్రులను, దేవుడు సృష్టించినటువంటి సూర్య చంద్రులను హెచ్చరిస్తున్నాడు. ఇదిగో యుద్ధము జరుగుతుంది, శత్రువులతో మేము పోరాడుచున్నాము, శత్రువుల మీద మేము విజయం సాధించాలి, మా ప్రజలు విజయం సాధించాలి, కాబట్టి నువ్వు అక్కడ ఆగిపో. చంద్రుడా నువ్వు కూడా అయ్యాలోనులో లోయలో నువ్వు ఆగిపో అని ప్రార్థన చేసిన తర్వాత చెప్తున్నాడండి, హెచ్చరిస్తున్నాడు. అందుకనే అపవాదిని గద్దించండి, వాడు ఏమైపోతాడు? పారిపోతాడు. యేసు నామములో సైతానా అనండి, సైతాన్ గాడు పారిపోతాడు. మీ ఆత్మీయ స్థితిలో మీరు ఫలించి వర్ధిల్లుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గ్రహించాలి. అయితే మనం ఎట్లాగ గద్దించాలి సైతాన్ని గాడిని? ఎట్లా గద్దించాలి? ప్రార్థనలో ఉండి గద్దించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తూ వాడిని గద్దించాలి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు. మా ప్రభువా, ఈ దినమున మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రములు. దేవా, యెహోవాకు ప్రార్థన చేసెను అనేటువంటి అంశము మా ప్రభా మమ్మల్ని ఎంతో బలపరిచింది. నా ప్రభా, ప్రార్థన చేసిన తర్వాత నా ప్రభా మేము ఎవరిని ఎలా ఎందుకు గద్దించాలో, ఎలాగ హెచ్చరించాలో మాకు తేటగా తెలియచేసి మా ఆత్మీయ జీవితంలో ఫలభరితముగా ముందుకు సాగే భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మా పరమ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు.
మీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొనమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.